ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చైనా బ్యాచ్ స్కూల్స్ కోసం ప్రభుత్వ స్కూళ్లను భ్రష్టు పట్టించింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విద్యా వ్యవస్థలో వినూత్న సంస్కరణలు తీసుకువచ్చారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మలిచారు. ఇప్పుడు ఆ స్కూల్లో కూర్చొని చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారు. తన కుమారుణ్ణి పైకి లేపేందుకు గత ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలారు. చంద్రబాబు ఏమన్నారో చూద్దాం. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. నేను వస్తానే మధ్యాహ్న భోజనం కూడా మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాం. విన్నారుగా సీఎం చంద్రబాబు ఏం మాట్లాడారో. గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకం రద్దు చేస్తే చంద్రబాబు వచ్చాక దాన్ని పునరుద్ధరించారట. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రోజుకో రకమైన మెనూతో ఎంతో రుచికరమైన పోషక విలువలు ఉన్న భోజనం స్కూళ్లలో పిల్లలకు అందించారు. నాడు నేడు స్కీమ్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్లను అందంగా తీర్చిదిద్దారు. పిల్లలు స్కూల్ మానకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు జగన్ తీర్చిదిద్దిన స్కూల్లో కూర్చొని చంద్రబాబు, ఆయన కుమారుడు విద్యామంత్రి లోకేష్ ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పారు. అంతేకాకుండా నాడు నేడు పేరు ఉన్న చోట్ల మనబడి మన భవిష్యత్ అంటూ స్టిక్కర్ వేశారు. మొత్తం నాడు నేడు పథకాన్నే హైజాక్ చేసే కుట్ర చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ తీసుకువచ్చిన విద్యా సంస్కరణల్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ అందంగా తయారు చేసిన స్కూల్లో కూర్చుని పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్ కు హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ తెచ్చిన పథకం తల్లికి వందనమని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలోని పాఠశాల విద్యలో సమూలంగా సంస్కరణలు తీసుకువచ్చారు. ఇంగ్లీష్ మీడియం 1వ తరగతి నుంచి ప్రవేశపెట్టడమే కాకుండా నాడు నేడు పథకం కింద సర్కారీ స్కూళ్లన్నిటినీ అద్భుతంగా తయారు చేయించారు. స్కూళ్లలో రంగురంగుల బెంచీలు, డిజిటల్ బోర్డులు, పరిశుభ్రమైన టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే అమ్మఒడి పథకం కింద ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేశారు వైఎస్ జగన్. తన కుమారుడు విద్యామంత్రి లోకేష్ ను ప్రమోట్ చేయాలన్న తాపత్రయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాల పరంపరను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పిల్లలకు నాణ్యమైన భోజనం దక్కేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఈ పథకంలో కూడా టీడీపీ మూకలు ప్రవేశించి పిల్లలకు పెట్టే భోజనాన్ని పరమ నాసిరకంగా మార్చేశారు.